అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. దసరా సందర్భంగా నవరాత్రులు వస్తున్నాయి కదా, రోజు ఒక ప్రసాదం చేస్తున్నా. ఈరోజు 6వ రోజు రవ్వ కేసరి చేస్తున్నాను. శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక స్పూన్కు నెయ్యి వేసి వాటిని కిస్మిస్ని వేయించుకోవాలట. కిస్మిస్ వేయించుకుని తీసేసేయండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పుని కొన్నిటిని చిన్న చిన్న పలుకులుగా చేశాను, కొన్ని ఏమో పెద్దగా వేసాను అనమాట. ఇప్పుడు అవి వేగిన జీడిపప్పు వాటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అవి పెట్టుకున్నాక ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి రవ్వ వేయించుకోవాలి. ఆ గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను నేను. నెయ్యి అట్ట వేసి చక్కగా రవ్వ వేయించుకుంటే చాలా బాగుంటుంది కేసరి. రవ్వ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అట్ట ఏగుతూ రంగు మారుతుందన్నమాట, మంచి వాసన వస్తుంది. అలాంటప్పుడు అది అలా ఏగినాక అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు రవ్వ ఏగింది, అవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. అలా పోసినాక అవి నీళ్ళు బాగా కాగినాక అప్పుడు రవ్వ పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసాను. అలా వేసినాక చూడండి నీళ్ళు బాగా కాగినాయి కదా, అలాంటప్పుడు రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ వేస్తున్నాను. నెయ్యి వేసి రవ్వ వేయించాం కదా, అందుకని తొందరగా ఉండలు కట్టదు ఇక్కడ. ఇప్పుడు అట్ట కొంచెం కొంచెం పోసేసి కలిపేయండి. ఆ నీళ్ళన్నీ ఎగిరినాక అప్పుడు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలన్నమాట. చూడండి నీళ్ళన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి గ్లాసున్నర పంచదార వేసాను నేను. తీపి చక్కగా సరిపోతుంది. మీకు సాలదు అనుకుంటే ఇంకో 2 స్పూన్లకి వేసుకోండి, కానీ సరిపోతుంది ఇది. అలా పంచదార వేసి కలిపేసినాక చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ కొంచెం వీడియో కరెంట్ పోతే అది కలిపేది తీసేసాను అనమాట, మరీ చీకటగా ఉంటే. ఇప్పుడు పంచదార కలిసిపోయింది. చిన్న చిన్న ఉండలుగా ఉన్నాయి కదా, అవి గరిటెతో అలా కలిపేసేస్తే అవి కరిగిపోతాయి. చెప్పా కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాసు రవ్వకి గ్లాసున్నర పంచదార వేసాను. 3 గ్లాసులు నీళ్లు పోసాను. నెయ్యి మొత్తం మీద ఒక 6 స్పూనుల దాకా పడుతుందన్నమాట. అలా నెయ్యి లేనిది కేసరి బాగోదు. ఇంకా కొంచెం వేసుకోవచ్చు కూడా కావాలంటే, కానీ నెయ్యి తక్కువైతే బాగోదు. ఇప్పుడు ఒక స్పూన్కి నెయ్యి వేసి అది కేసరి రంగు వేసాను అనమాట. మీకు కలర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. నేను ఇక్కడ ఎర్రది వేసాను. ఇంకో కలర్ ఉంటుంది కదా ఎల్లోది, అలా మీకు నచ్చింది వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ వేసాను. జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుతున్నాను. ఒకటేసారి వేయకుండా నెయ్యి అప్పుడు కొంచెం అలా వేసి కలుపుతుంటే రవ్వ చక్కగా ఇదయ్యి చాలా బాగుంటుంది అన్నమాట. కేసరి శుద్ధల్లే అవ్వకుండా ఉంటుంది. అందుకని ఇలా వేయండి. ఒకటేసారి వేసేసుకోవచ్చు, కానీ అది చిన్న చిట్కానమాట. కేసరి బాగుంటుంది అలా వేసుకుంటే, అందుకని అలా వేసాను. నేను ఎప్పుడు చేసినా అలానే చేస్తా. ఇప్పుడు కేసరి అయిపోయింది కదా, అలా ఒక గిన్నెలోకి తీసుకుని ఇది 6వ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి అలా ఇంటెల్లపాది తినండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.